ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ గురుభ్యో నమః. నిన్న 62 శ్లోకాల వరకు మనం నామాధాన్ని గ్రహించే ప్రయత్నం చేశాం కాబట్టి ఈరోజు 63వ శ్లోకం చూద్దాం. శుభాంగ శాంతిద స్రష్ట కుముద కువలేశయ గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియ. ఇందులో నామాలు గమనించినట్లయితే గనక శుభాంగ శాంతిద స్రష్ట కుముద కువలేశయ గోహిత గోపతి గోప్త వృషభాక్ష వృషప్రియ. ఇవి ఇందులో మనకు అర్థమయ్యేటువంటి నామాలు. వీటి అర్థాలను ఇప్పుడు మనం గ్రహించే ప్రయత్నం చేద్దాం. మొదటి నామం చూసినట్లయితే శుభాంగ. మనం ఆ నామాన్ని బట్టి సామాన్యమైన సాధారణమైన ఒక అర్థం తీసుకోవాలి అంటే శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి అంగములు కలిగిన వాడు అంటే అందరికీ సకల సన్మంగళాని భవంతు అని ఆశీర్వచనం చేస్తూ ఉంటారు కదండి. అలా సన్మంగళములను ప్రసాదించేటువంటి పరమాత్ముడు, అటువంటి రూపం కలగనవాడు. ఆయన మంగళ స్వరూపుడు కాబట్టి ఆయన అందరికీ మంగళములే కలిగిస్తున్నాడు. సో సన్మంగళములన్నింటినీ కలిగించేటువంటి మూర్తి, అటువంటి రూపం కలిగిన వాడు అని ఒక అర్థమట. అదేవిధంగా యోగ పరంగా మనం ముందు శ్లోకాల్లో ధ్యాన పరంగా చూసుకున్నాం కదా. దాని కొనసాగింపు అనుకోండి. యోగ సాధన పరంగా కూడా దీనికి అర్థం చెప్పారండి. అష్టాంగ సిద్ధి యోగా అని వింటూ ఉంటాం కదా మనం, అష్టాంగ యోగా అని. కాబట్టి అట్లా అష్టాంగములను అంటే యోగ సాధన ద్వారా కూడా పరమాత్మని పొందవచ్చు అనడానికి ఇదొక ఉపమానం అన్నమాట. అటువంటి యోగ సాధకుల కోసం అష్టాంగములను ప్రసాదించిన వాడు అన్న ఉద్దేశంలో కూడా, అంటే అష్టాంగములతో కూడిన యోగ సాధన చేసిన వారికి తప్పనిసరిగా భగవత్ ప్రాప్తి కలుగుతుంది అని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఆ అష్టాంగములను ప్రసాదించిన వాడిగా కూడా ఆయనని శుభాంగ అని తెలుసుకోవచ్చట. కాబట్టి ఒకటి, ఆయన సుందర రూపాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఎంతో సుందరమైన స్వరూపం కలిగిన వాడు అని, లేదా అందరికీ శుభములను నొసగేటువంటి అంగములను లేదా అటువంటి రూపములను కలిగిన వాడు అని. అదేవిధంగా ఆయన ఉన్నాడు అని చెబుతూ, ఎందుకంటే సర్వభూతములలోనూ ఆయనే ఉన్నాడు అని అనుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా తన ఉనికిని తెలుపుతూ తద్వారా అందరికీ మంగళములను ప్రసాదించేవాడు, మంగళములను వనరించేవాడు. ఇటువంటి అర్థాలు ఈ నామానికి తీసుకోవచ్చట. కాబట్టి యోగ శాస్త్రములోని అష్టాంగములు ఏమిటి అని ముందుగా మనం పరిశీలించినట్లయితే గనక చాలాసార్లు మీరు అందరూ వినే ఉంటారు. మళ్ళొకసారి ఇక్కడ మనం పునశ్చరణలాగా చూసుకుందాము. అష్టాంగములు అనగా యమ నియమాదులు అన్నమాట. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి. ఈ 8 రకాల విధానముల ద్వారా, అంటే యమ నియమాలు మొదటి స్థాయి అనుకుంటే ఒక్కొక్క స్థాయిని పెంచుకుంటూ ఆఖరికి సమాధి స్థితి. ఈ విధంగా యోగ సాధన చేసిన వారికి కూడా సమాధి స్థితి యందు ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపాన్ని పొందేటువంటి అవకాశం దక్కుతుంది అనేది అష్టాంగాల పరంగా చెప్పుకునేవి ఒక విధానం అన్నమాట. కాబట్టి యోగ సాధన ద్వారా అంటే మనకు తెలిసిన ఏవో 4 యోగాసనాలు వేయడం అని కాదండి. ఇటువంటి దీక్ష, యమ నియమాదులు అని అన్నప్పుడు యమము అంటే ఇంద్రియ నిగ్రహం కలిగించుకోవటం అటండి. కాబట్టి యమ నియమముల ద్వారా మన మనస్సుని, మన ఇంద్రియాలని మనం అధీనంలో అంటిపెట్టుకొని తర్వాత మనం చెప్పుకున్న ఆసనము, ప్రాణాయామం, ఆసనం మర్చిపోయినట్టున్నాను. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, అలాగే ధ్యానము, సమాధి. ఇవి స్టేజెస్ అన్నమాట. ఎలా చేయాలి అని అంటే మొట్టమొదట ఇంద్రియ నిగ్రహాన్ని
సమకూర్చుకోవాలి. సో దానికోసం యమ నియమముల ద్వారా మనసును అదుపులోకి తీసుకొని తరువాత ఆసన ప్రాణాయామాలు అంటే ఒక సుఖ ఆసనం, సరైన ఆసనం కూడా యోగ సాధనలో ముఖ్యమైన భాగం అన్నమాట. కాబట్టి ఆసనము ప్రాణాయామాల ద్వారా ఈ శరీరానికి ధ్యానాన్ని సిద్ధింపజేయడం, తర్వాత ఉన్నటువంటి ప్రత్యాహారము అంటే పూర్తిగా అసలు ఇంద్రియ విషయములను గూర్చిన ఆలోచన స్పృహ అనేది లేకుండా వాటి నుంచి చాలా దూరం వచ్చేసే స్థితిని ప్రత్యాహార స్థితి అని అర్థం చేసుకోవాలట. కాబట్టి అటువంటి స్థితిలోకి ప్రత్యాహార, ధారణ, సమాధులు ఈ స్థితులన్నీ ఒక్కొక్క మెట్టు అనుకుంటే అది ఒక్కొక్క మెట్టుగా ఎక్కుతూ మన ఆలోచనలన్నింటినీ కూడా భగవంతుని వైపుకి మళ్లించగలిగితే తద్వారా చేసేటువంటి ధ్యానము ద్వారా ఇందాక మన ప్రత్యాహారము, ధారణ, ధ్యానము ఈ 3 పద్ధతుల్లో అంటే ముందు ఇంద్రియాల నుంచి, ఇంద్రియ వస్తు విషయాల ఆలోచనల నుంచి పూర్తిగా దూరం జరగడం, ఆ తరువాత ధారణ, మనం భగవద్ధ్యానంలో ఉండబోతున్నాము అన్నదాన్ని గ్రహించుకొని అదే స్పృహలో ఉంటూ ఆ భగవద్ధ్యానంలోకి వెళ్ళగలగడం, తర్వాత ధ్యాన స్థితిలోకి వెళ్ళగలిగితే ఆఖరిదైన సమాధి స్థితిలో ఆ భగవంతుని యొక్క అనుభవాన్ని, పరమాత్మ యొక్క ఆ సచ్చిదానంద స్వరూపం యొక్క అనుభవాన్ని మనం సిద్ధింపగలుగుతామట. అటువంటి అష్టాంగములు అంటే ఈ విధానాలు అన్నమాట. ఈ స్థాయిలన్నింటినీ ఏర్పరిచి యోగ సాధనలో ఈ స్థితులన్నీ అధిగమించిన వారికి కూడా భగవత్ ప్రాప్తి కలుగుతుంది అని ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట మనం. కాబట్టి ఇది శుభాంగ అన్నప్పుడు యోగ సాధనకు అన్వయించుకొని చెప్పుకుంటున్న అర్థం. తర్వాత ఆయన సుందర స్వరూపాన్ని కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి దానికి అన్వయించుకుంటూ కూడా మనం చూద్దాం. సో ఏమనుకున్నాం, ఎంతో సుందరమైన రూపం కలవాడు, మంగళకరమైనటువంటి స్వరూపం కలవాడు అని అర్థం చేసుకున్నాం కదా. కాబట్టి ఆ సుందర స్వరూపాన్ని ఒక అర్థం మన పురాణ కథల ప్రకారం మోహిని రూపంలో ఒక అర్థం చెప్పుకున్నారండి. ఎందుకంటే అక్కడే కదా సౌందర్యవంతమైన స్వరూపానికి పోలిక, భగవంతుడు ఆ అవతారంలో మనకు కనిపించింది అక్కడే. కాబట్టి ఆ మోహిని అవతారంలో దేవదానవులందరినీ కూడా మోహింపచేశాడు. కాబట్టి అంతటి సమ్మోహన స్వరూపం కలిగిన వాడు పరమాత్మ అని ఒక అర్థం చెప్తున్నారు. కాబట్టే ఆ తర్వాత మోహిని అవతారం అనుకుంటే తర్వాత గోపికలందరినీ తన వెంట తిప్పుకున్న గోపబాలుడంట. అదే విధంగా రాముల వారి అవతారం పత్రాక్షుడైనటువంటి శ్రీరామ అవతారం కూడా, అంటే భగవద్ అవతారాలన్నీ కూడా అంత సౌందర్యవంతమైనవే, సుందరమైనవే అని చెప్పడం అన్నమాట. కాబట్టి ఒకటి యోగ శాస్త్రానికి అన్వయించుకొని మరొకటి ఆయన అవతారాలకి సంబంధించినదిగా తెలుసుకుంటూ, అదేవిధంగా ఎవరైతే భక్తులు ఆయన్ని పొందటానికి నిష్ఠతో కూడిన ధ్యానంలో కూర్చొని ఆయననే సాధన చేస్తున్నారో అటువంటి వారికి కటాక్షించేటువంటి సుందర స్వరూపం, మంగళకర స్వరూపం అని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. అందుకనే తనను సాధన చేస్తున్న వారికి సన్మంగళములనిచ్చేటువంటి రూపము కలిగిన వాడు, అందరికీ మంగళములను వనరించేవాడు అన్న అర్థాన్ని కూడా తెలుసుకున్నాం కదా. కాబట్టి ఎవరైతే ఆయననే పరమసాధన చేస్తున్నారో వారికి మంగళములను కూర్చే విధంగా, అంటే శుభములను వసగే విధంగా ఉన్నటువంటి రూపమును స్వరూపమును కలిగిన వాడు అన్న అర్థం శుభాంగ అన్న నామంలో మనం తెలుసుకోగలిగిందనమాట. అటువంటి వర్ణననే చాందోగ్యోపనిషత్తులో ఈ విధంగా కూడా చెప్పారటండి. ఆ పరమాత్ముడు ఆదిత్య మధ్యముడే, అంటే సూర్యమండలం ఆంతరంగికంగా మనం మండలాంతర్గంగా అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అలా సూర్యమండలాంతర్గముగా ఉండి బంగారు రంగులో ప్రకాశిస్తూ ఉన్నాడట. వికసించిన పద్మం, కమలం వికసించిన తరువాత ఎటువంటి వెలుగు ఉంటుందో అటువంటి వెలుగును కలిగి ఉన్నాడట. ఆ వెలుగుల ద్వారానే అందరికీ మంగళములను ప్రసాదిస్తున్నాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోగలిగిందనమాట. కాబట్టి ఆయన పాదములు మొదలుకొని ఆయన నేత్రద్వయం వరకు కూడా ఎవరైతే సాధన చేయగలుగుతున్నారో తన భావనల్లో వారందరికీ కూడా అటువంటి మంగళకర రూపంలోనే కటాక్షమును అందించేవాడు అని అర్థం చేసుకోవాలట.
అదేవిధంగా తన ఉనికిని తెలిపే అన్నప్పుడు చరాచర జీవకోటి అంతటినీ కూడా మనం ఇక్కడ పోలి తీసుకున్నట్లయితే అందరికీ కూడా వీరు వారు అని తారతమ్యం లేకుండా హెచ్చు తగ్గులు కాకుండా ప్రతి ఒక్కరికి శుభములను కలిగించేవాడు అన్న అర్థం కూడా మనం గ్రహించవచ్చట శుభాంగ అన్న నామం ద్వారా. తర్వాత నామం శాంతిద. నిన్నటి శ్లోకంలో శాంత శాంతి అని రెండు రకాలుగా ఆయనకున్న శాంత స్వరూపాన్ని మనం అర్థం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అలాంటిదే తీసుకున్నట్లయితే శుభములను నొసుగేవాడు అని తెలుసుకుంటున్నాం కదా. ఆ శుభములను నొసుగే నా శ్రీమన్నారాయణుడే అందరికీ శాశ్వతమైన శాంతిని ప్రసాదిస్తాడు. శాంతి అంటే ఆ పరమానంద స్థితికి చేరినప్పుడే శాశ్వతమైన శాంతి. అదే కదా మనం అర్థం చేసుకున్నాం. ఐహిక సౌఖ్యములన్నింటిలో సంతోషాన్ని కలిగించినప్పటికీ అవి కొంతకాలం వరకే ఉంటాయి కాబట్టి అవి అశాశ్వతములైనవి. శాశ్వతమైన శాంతి అంటే ఆ పరమపదాన్ని అధిరోహించగలగటం, ముక్తిని పొందగలగడం ఇది అవుతుంది. కాబట్టి తన సాంగత్యము చేత శాశ్వతమైనటువంటి శాంతిని ప్రసాదిస్తున్నవాడు. అంతే కదా, పరమపదాన్ని చేరడం అంటే ఆయన సాంగత్యంలోకి వెళ్ళిపోవడమే. కాబట్టి శుభాంగ అన్న నామం తెలుసుకున్నప్పుడు అన్ని అంటే సకల జీవకోటికి కూడా మంగళములను ప్రసాదించేవాడని, తననే ధ్యానించే వారికి మంగళ స్వరూపుడిగా కరుణించేవాడని అర్థం చేసుకున్నాము. అదేవిధంగా యోగాభ్యాస పరంగా కూడా తెలుసుకున్నాం కదా, అష్టాంగములు అన్న ఉద్దేశంలో. కాబట్టి అటువంటి అష్టాంగ సాధన చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు కలిగేటువంటి ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో ఆ తరువాత మరి వారికి అశాంతి అనేది కలగదు కాబట్టి, లేదా మానసిక సంఘర్షణ కావచ్చు, మరి ఇంకా వేటి మీద వ్యామోహం అనేది కలగదు కాబట్టి అటువంటి స్థితిని ఇక్కడ శాంతి దహ అని అర్థం చేసుకోవచ్చట. శాంతి దహ, దా అంటే దాత, ఇచ్చేవాడు అన్న అర్థం తీసుకుంటే శాంతిని ప్రసాదిస్తున్నవాడు, ప్రసాదించేవాడు అన్న అర్థాలు మనకి ఈ నామంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా యోగ సాధన ద్వారా, అష్టాంగ సిద్ధుల ద్వారా ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందే స్థాయికి ఎదుగుతున్నారో, సమాధి స్థితికి చేరుకుంటున్నారో అక్కడ వారికి మరొక జన్మనేది లేనటువంటి స్థితికి తీసుకువచ్చేదాన్నే ఇవ్వడాన్నే శాంతిదహ అని ఇక్కడ అర్థం చేసుకుంటూ అటువంటి వారికి తప్పకుండా ఆ ముక్తి కలుగుతుంది అని చెప్తున్నారన్నమాట. అలాగే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న భగవంతుడు శాంతస్వరూపుడు కాబట్టి ఆయన అందరికీ మంగళములను ప్రసాదిస్తున్నాడు అని తెలుసుకున్నాం కాబట్టి తద్వారా అందరికీ కూడా శాంతి మాత్రమే లభిస్తుంది అనేది మనం కూడా గ్రహించవచ్చు అన్నమాట. ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే శాంతి అనేది కలగాలంటే మనసులో ఒక తృప్తి భావన, సంతృప్తి భావన ఉన్నప్పుడు మాత్రమే శాంతి స్థితికి చేరగలుగుతాం. లేకపోతే అసంతృప్తి ఉన్నంత కాలం కూడా ఇంకా ఏదో కావాలని, ఉన్నది సరిపోవట్లేదని, ఇది కాకుండా గొప్పదేదో ఇంకా ఉంటుందని ఇదే ఆశతో ఆలోచనలతో ఉంటాము. కాబట్టి ఈ ద్వంద్వ వైఖరి, ద్వంద్వ స్వభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని మన నుంచి తొలగించేవాడు. అంటే నాకంటే వాళ్ళది బాగుండను, వాళ్ళకంటే నేనే గొప్పవాడినను, లేదంటే ఎలా అయినా సరే వాళ్ళని అణగార్చి మరీ నేను ఎదగాలను. ఎందుకు అంటే అణగరొక్కటం, ఎదగడం అనే రెండు స్వభావాలు ఉన్నాయి అనుకున్నప్పుడు, లేదా వాళ్ళది నాకంటే బాగుంది అన్నప్పుడు నాకు లేదన్న బాధ ఉంది, అది బాగుంది ఇది బాలేదు. ఎప్పుడైతే ఈ ద్వంద్వ వైఖరి ఉందో, లేదా నాదే ఎక్కువ అదే తక్కువ, ఎక్కువ తక్కువ, ఉన్నది లేదు, నష్టము సుఖము, కష్టము ధనము లాభము, ధనము పేదరికము, ఇలాంటివి ఏవైతే ద్వంద్వ స్వభావాలు ఉన్నాయో ఆ ద్వంద్వ వైఖరులు ఉన్నంత వరకు కూడా ఈ జీవుడికి శాంతి కలగదు. అది ఎవరికైనా సరే, దేనిలో అయినా సరే. కాబట్టి ఒక అసంతృప్తి భావన ఉన్నంత కాలం కూడా ఆ శాంతి స్థితిని అనుభవించలేరు. కాబట్టి వారి నుంచి, సాధకుల నుండి అటువంటి అసంతృప్తి భావనని పూర్తిగా చెరిపివేసి వారికి శాంతిని ప్రసాదించేవాడు కాబట్టి ఆయనని శాంతిదహ అని తెలుసుకోవచ్చట. కాబట్టి ఇది ఇష్టం, ఇది ఇష్టం లేదు, ఇది రుచిగా ఉంది, ఇది రుచిగా లేదు అనేది కాకుండా ఏది దొరికినా ఇది భగవత్ ప్రసాదం అని తినగలిగే స్థితి ఒకటి వస్తుంది చూడండి. అలాగే మనం ఎప్పుడూ చెప్పుకునేది, ధనవంతుడికి ధనం భగవత్ ప్రసాదం అయితే పేదవాడికి పేదరికం భగవత్ ప్రసాదం. అక్కడ ధనము, ఇక్కడ పేదరికము, ఐశ్వర్యము పేదరికము రెండింటినీ కూడా సమభావనతో చూడగలగటం, కష్ట సుఖాలన్నింటినీ సమభావనతో చూడగలగటం,
బంధువులు, సంబంధాలు, ఆత్మ బంధువులు ఉన్నప్పుడు ఉన్నారు, లేనప్పుడు లేను అన్న స్థితిలో మనసుని మనం ఏమంటారు, మనకి మనం సమర్థింపు చేసుకుంటూ సముదాయించుకోగలిగిన స్థితి ఒకటి ఉంటుంది కదండి. ఇప్పుడు ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి ఉన్న ఆనందం ఎంత ఉందో, లేనప్పుడు కోల్పోతున్న బాధ కూడా అంతే ఉంటుంది. కానీ రెండింటినీ కూడా ఒకే స్థాయిలో చూడగలిగిన స్థితి ఏదైతే ఉందో అది శాంతి స్థితి అని చెప్పబడుతుందట. కాబట్టి అందరికీ అదే ప్రసాదించాలన్న అన్న ప్రయత్నం ఉంది. మనం ఈ ద్వంద్వ వైఖరిని తొలగించుకోవట్లేదు కాబట్టి, ఈ స్థితి నుంచి బయటపడట్లేదు కాబట్టి, ఆ ఏకైక స్థితి ఏదైతే ఉందో దానిని పొందడానికి చాలా దూరంగా ఉన్నాము అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి అలా కాకుండా ఈ ద్వంద్వ భావాలన్నింటినీ మన మనసులో నుంచి చెరిపివేసినట్లయితే ఒక శాశ్వతమైన తృప్తి, శాంతి కలుగుతుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోగలిగిన విషయం అన్నమాట. ఒక సెకండ్ అండి. ఇది శాంతిదహ అన్న నామంలో మనం గ్రహించగలిగింది. తర్వాత స్రష్ట అంటే సృజించినవాడు, రచన చేసినవాడు లేదా సృష్టించినవాడు. ఏదనుకున్నా ఆయనే కదా. సృష్టిని సృష్టించినవాడు, సృష్టి ఇలా ఉండాలని రచన చేసినవాడు రెండు ఆయనే. కాబట్టి ఆయనని స్రష్ట అని తెలుసుకుంటున్నామట. ఇదే నామం మనకి తర్వాత కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ 63వ శ్లోకంలో చూస్తున్నాం, తర్వాత 106వ శ్లోకంలో కూడా వస్తుందట. దేవకీ నందన స్రష్ట క్షితీశ పాపనాశన చదివాం కదా 106వ శ్లోకంలో. సో కాబట్టి ఆ విధంగా సృష్టించిన వాడు అన్న అర్థంలో తీసుకున్నప్పుడు మనం ముందుదాకా శుభములను నొసిగేవాడు, శాంతిని ప్రసాదించేవాడు అని అర్థం చేసుకుంటూ వచ్చాం కదా. ఇవన్నీ ఎక్కడ కలుగుతాయి? శాశ్వతమైన శుభములు, శాంతి కలిగేవి మోక్ష స్థితిలో మాత్రమే. కాబట్టి అటువంటి మోక్షకామికులకు మోక్షాన్ని ప్రసాదించినట్లే ఎవరైతే పుణ్యాత్ములు లేదా ఎవరైనా కానీ వారి వారి కర్మల ద్వారా వారికి ఈ భౌతిక లౌకిక సుఖాలు కావాలని కోరుకునే వారికి అటువంటి సంసార సుఖాలు కూడా ఆయనే రచించి ఇస్తున్నాడు అనేది ఇక్కడ తెలుపుతున్నారన్నమాట. కాబట్టి కేవలం ఏమంటారు, పారమాత్మిక సౌఖ్యాలే కాకుండా ఐహిక సుఖాలను కూడా ఇస్తున్నాడు. కానీ ఆ ఐహిక సుఖాల ద్వారా పొందవలసినది ఏమిటి అంటే తిరిగి పారమాత్మిక సుఖాన్ని ఏ విధంగా మనం అందుకోగలుగుతామన్న దారిలో వెళ్ళగలగాలి తప్ప ఇక్కడే కూర్చుని తిష్ట వేసుకుని ఉంటామంటే ఉపయోగం లేదన్నమాట. కాబట్టి అటువంటి సృష్టికర్తని, సృజనకర్తని స్రష్ట అని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మనం ఎప్పుడూ చూస్తున్నదే సృష్టికర్త తానే ఉన్నాడు, తర్వాత లయకారుడిగా కూడా ప్రళయాంత కాలంలో అంతటినీ తనలో లయం చేసుకుంటున్నవాడు కూడా ఆయనే అయి ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా వెలిబుచ్చుతున్నవాడు, తిరిగి తనలో భద్రపరుచుకుంటున్నవాడు అన్న ఉద్దేశంలో ఆయనని స్రష్ట. ఎందుకంటే భద్రపరిచిన దాన్ని తిరిగి పునఃసృష్టి చేసినప్పుడు మళ్ళీ బయటకంతా రచన చేస్తున్నాడు, సృష్టిస్తున్నాడు కదా. ఆ దాచిపెట్టిన దాన్ని బయటికి వెలుగెక్కుతున్నాడు. కాబట్టి ఆ విధంగా ఆయనని స్రష్ట అని అర్థం చేసుకోవచ్చట. సో కాబట్టి ఐహిక సుఖాలను ఇస్తున్నాడు కదా అని అవి మాత్రమే కోరుకుంటానంటే కుదరదట. ఎందుకంటే భగవంతుడు ఈ జీవుడికి, జీవాత్మకి ఒక శరీరాన్ని అందించింది, దాన్ని కారణంగా వాడుకొని తిరిగి ఆయన్ని పొందటానికి కావలసిన మార్గాన్ని వెతికే ప్రయత్నం చేయాలనే తప్ప ఇక్కడే ఆగిపోవాలని కాదట. కాబట్టి అటువంటి ఆయన ఇచ్చిన దాన్ని వినియోగించుకొని తిరిగి ఆయన దగ్గరికి, ఇప్పుడు నదిలో కొట్టుకుపోయేవాడికి, ఈత రాని వాడికి ఒడ్డున ఉన్నవాడు ఆదరువుగా ఏదైనా ఒకటి అందించి దీని ద్వారా నువ్వు ఒడ్డుకురా, నేనున్నాను, నేను పట్టుకొని నడిపిస్తున్నాను అని ఎలా అయితే వాళ్ళని కాపాడడానికి ఉంటారో, ఈ సంసార సాగరంలోకి మన కర్మఫలాలను అనుసరించి జన్మని ఇచ్చినటువంటి పరమాత్మే తిరిగి మళ్ళీ ఈ సంసార సాగరంలో కొట్టుకుపోకుండా ఉండడం కోసం నీ కర్మఫలాలు అనుభవించడానికి మాత్రమే ఈ జన్మని ఇచ్చాను తప్ప ఈ జన్మతోనే అందులో ఉండిపోవద్దు అని ఆయనే మళ్ళీ ఒడ్డున ఉండి మనకి ఆ ఆదరువును అందించి బయటికి లాగుతూ ఉండే మార్గాన్ని కూడా చెప్పాడు. కానీ దాన్ని మనం చూడలేకపోతున్నాం. కాబట్టి మనకి సాగరంలో కొట్టుకుపోవడం నచ్చుతుంది, కానీ ఒడ్డుకి చేతి తరించిపోవడం అనేది గ్రహించలేనిటువంటి అవివేకం, అజ్ఞానం పూర్తిగా కమ్మేసుకున్న ఉన్న స్థితిలో మనందరం ఉన్నాం. కాబట్టి అటువంటి దాని నుంచి బయటపడాలి అనేది ఈ నామం ద్వారా మనం గ్రహించవలసిన విషయం. కాబట్టి భగవంతుడు
రూపవర్ణన చేసుకున్నా, ఏది చేసుకున్నా కూడా అన్ని చోట్ల మనకు అర్థమవుతున్న విషయం ఏమిటండి, ఇన్ని శ్లోకాలని ఇన్ని అర్థాలని మనం గ్రహిస్తున్నప్పుడు తెలుసుకుంటున్న ఒక్కటే ఏమిటి అంటే జీవిత పరమార్థం ఏమిటి, భగవంతుడంటే ఏమిటి అంటే కూడా నీకు మనందరికీ ప్రసాదంగా వరంగా దొరికినటువంటి ఈ జన్మ యొక్క పరమార్థం ఏమిటి, దేనికోసం ఈ జన్మని ఎత్తాము అనేది తెలుసుకుంటూ ఈ జన్మ ఎత్తిన స్థితి నుండి జన్మరాహిత్య స్థితికి వెళ్ళడానికి మనిషి యొక్క సాధన ఎటువైపు ఉండాలి, దానికి కావలసిన ఆలోచన ఎటువైపు ఉండాలి. సాధన అంటే ఏదో పెద్ద పెద్ద మాటలని మన ఈ జన్మకి మన ఇప్పుడున్న పరిస్థితులకి కుదరదని అనుకునే కంటే నిన్ననే ఒక కొటేషన్ చూశానండి, ఆత్మ పరిపక్వతకు మించిన సాధన మరొకటి ఉండదు అని. అంటే తేలికైన సులువైన సాధన అన్న పదానికి చాలా కఠోరమైన కఠినమైన దీక్షలు అని, ఎంతో నిష్ఠతో కూడి ఎంతో శ్రద్ధతో కూడి ఏకాగ్రతతో కూడి అందరి నుంచి దూరంగా వెళ్ళిపోయి అన్నింటినీ వదిలేసి చేసేది అనేది నిజమైన సాధన అయినప్పటికీ కూడా దానికి ముందు తొలిమెట్టుగా పడాలి కదా. ఆ తొలిమెట్టు ఏదైతే ఉందో అది చాలా తేలికైందట, ఆత్మ పరిపక్వత సంపాదించుకోగలగడం. ఎంతసేపటికి బాహ్య విషయాలతోనే బంధాలు ఏర్పరచుకుని ఉంటే ఆ పరిణతి రాదు కదా. పరిపక్వత అంటే ఏంటండి, మెచ్యూరిటీ రావాలి. ఎప్పటికీ బాల్య దశలోనే ఉండిపోకుండా, ఎప్పటికీ ఒకే స్థాయిలో నిలిచిపోకుండా పై స్థాయికి ఎదగలగడమే పరిపక్వత అంటే. అంతే కదా, మొగ్గ స్థాయి నుండి పుష్పం స్థాయికి, వికసించే పుష్ప స్థాయికి ఎదుగుదల జరిగితే దాన్నే పరిపక్వత అనే అంటాం. అటువంటి ఆత్మ పరిపక్వత జరగడమే సాధన యొక్క తొలిమెట్టు అని చెప్పారు ఒక గురువు గారు. కాబట్టి అటువంటిది ముందు మనలో, మన ఆలోచనల్లో, మన భావనల్లో వచ్చేటువంటి ఒక తేలికపాటి మార్పులే, చిన్న చిన్న మార్పులే సాధనకి మెట్లవుతాయి. ఇవన్నీ కలుపుకున్నప్పుడే చిన్న చిన్నగా ఆ సాధనలో ఉన్నత స్థితికి చేరే అవకాశం దొరుకుతుంది. కానీ ఇక్కడే అధోగతిలోనే ఉంటాము, మేం పైకి ఎక్కము అని మనమే భీష్మించి కూర్చుంటే సాధించగలిగేది ఏమీ ఉండదు కదండి. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరం, దీన్ని మాధ్యమంగా వాడుకొని నా దగ్గరికి రా, ఎందుకంటే కృతజన్మల్లో చేసినటువంటి పుణ్య పాపకర్మల ఫలితాలు నీకు ఇంకా మిగిలిన్నాయి కాబట్టి వాటిని కడుక్కొని రా. పుణ్యనదుల స్నానాలకు వెళ్తూ ఉంటాం, సముద్ర స్నానానికి వెళ్తూ ఉంటాం. ఎందుకు, ఏమని చెప్తారు, ఆ స్నానాలు చేయడం వల్ల మనం చేసినటువంటి పాపకర్మలన్నీ తొలగిపోతాయి అనే కదా. అంటే ఆ సాగరంలోనూ ఆ నదిలోనూ మునకలు వేయడంతోనే మన పాపాలన్నీ కడిగేసుకుని బయటికి రమ్మనే కదా ఆ పుష్కర స్నానాలన్నీ మనం చేస్తున్నాం. అదే విధంగా ఈ సంసార సాగరాన్ని భగవంతుడు మనకు ప్రసాదించింది, అందులో మునకలు వేసి మన పాపకర్మలన్నీ, పుణ్యకర్మలన్నీ, అన్ని కర్మలన్నీ కడిగేసుకుని చాలా స్వచ్ఛంగా ఎంతో శుద్ధిగా బయటకి వచ్చి పరమాత్మలో ఐక్యం కమ్మని. మన ధర్మంలో, సనాతన ధర్మంలో పెట్టిన ఆచార వ్యవహారాల నుంచే మన ఏమంటారు, జన్మరాహిత్య స్థితికి వెళ్లాల్సిన ప్రతి మార్గము కూడా బోధించబడి ఉందండి. సంసార జీవితంలో ఉన్ననాళ్ళు ఎటువంటి జీవన విధానాన్ని గడపాలి, ధర్మ మార్గంలోనే నడుస్తూ ఉండాలి అని ఎలా అయితే ముందు శ్లోకాల్లో అర్థం చేసుకున్నాము. ఈ మధ్యలో చేసేటువంటి పరిచర్యలు, భగవంతుడికి చేసే ఉపాసనలు, సేవలు, ఆరాధనలు, భగవంతుడు చెప్పినట్టుగా చేస్తున్నటువంటి ఇటువంటి నదీ స్నానాలు, పుణ్యతీర్థ క్షేత్రాల సందర్శనాలు మన పాప కర్మలన్నీ పోగొట్టుకోవడానికి. అక్కడ పాపకర్మలు మాత్రమే కాదండి, పుణ్యకర్మలను కూడా పోగొట్టుకోవాలి. అన్నింటినీ పోగొట్టుకున్న తర్వాతే జన్మరాహిత్య స్థితి, మోక్ష స్థితి, ముక్తి మార్గం అనేది కనిపిస్తుంది. పాపాలు మాత్రమే కడిగిపోతే పుణ్యాలు ఉంటాయంటే మళ్ళీ ఆ పుణ్యాలు అనుభవించడానికి కూడా జన్మనెత్తవలసిందే కదా. కాబట్టి పాప పుణ్య కర్మ ఫలితాలన్నింటినీ కూడా కడిగి వేసుకోవడానికే పుణ్యతీర్థాల్లో స్నానం ఆచరించాలని కావచ్చు, ఈ సముద్ర స్నానాలు, పుష్కర స్నానాలు, ఇటువంటి పుణ్య స్నానాలన్నీ కూడా తెలుపుతూ ఇదే విధంగా నీ సంసార సాగరం నుండి కూడా నువ్వు అటువంటి పుణ్య స్నానాలు ఆచరించి బయటికి వచ్చేసి నా దగ్గరికి చేరుకో అని ఆ పరమాత్ముడు చెప్తున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి బోధ చేసిన తరువాత వచ్చిన నామం కుముదః. ఇలా ఇన్ని విధాలుగా నీకు మోక్షాన్ని ఇవ్వడానికి నేనున్నాను, నన్ను అర్థం చేసుకుంటూ ముక్తి మార్గంలో ప్రయాణించడానికి నువ్వు కూడా సన్నద్ధమవు అని చెప్పి ఆ తరువాత కుముదః అన్న నామం చెప్పారు. కుముదః. కు అన్నప్పుడు ఈ ప్రకృతి మండలి మొత్తం అని అనుకుంటే, లేదా చరాచర జీవకోటి అంతా అనుకుంటే, ఆ జీవకోటికి ఆనందాన్ని ప్రసాదించి
వారి ఆనందము ద్వారా తాను ఆనందిస్తున్నవాడు అని అర్థమట. ముదము అంటే ఆనందం కదా, మనకి ఆనందాన్ని ప్రసాదించి మన ఆనందాన్ని చూసి ఆనందిస్తున్నవాడు. మనకి రూప రసగంధ ఇవన్నీ ఇచ్చాడు కదండి. వాటి ద్వారా అంటే కొన్నిటిని రుచితో ఆస్వాదించి ఆనందాన్ని పొందుతాం, కొన్నిటిని వాసనలు వాటి సుగంధ ద్రవ్య పరిమళాలతో ఆస్వాదించి ఆనందాన్ని పొందుతాం. అలాగే భగవన్నామాన్ని స్మరిస్తూ ఒక తాదాత్మ్యతని పొందుతాం. భగవంతుడి నామాన్ని స్మరించడం వల్ల కలిగే ఆనందం కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి ఈనాడు వీటి ద్వారా పొందుతున్న ఆనందం కావచ్చు, కంటితో చూసి కొన్నిటిని ఆనందపడుతూ ఉంటాం. ఈ విధంగా ఇటువంటి ఆనందాలన్నింటినీ మనకి కలిగించి మనం ఆ ఆనందాన్ని అనుభూతి చెందుతున్న స్థితిని ఆయన గమనించి మన ఆనందాన్ని చూసి ఆనందిస్తున్నటువంటి మన తండ్రి. అంతే కదా, తల్లిదండ్రులు తప్ప ఇంకెవరండి బిడ్డలు ఆనందిస్తున్నప్పుడు వాళ్ళ ఆనందాన్ని చూసి ఆనందించేవారు. కాబట్టి జగత్పిత, జగన్మాత అన్న అర్థాలు, అన్న నామాలు మనకి ఎన్ని చోట్ల వచ్చినా వాటన్నిటికీ సరి అయిన అర్థం మన తల్లిదండ్రుల గురించి మనం ఎలా అర్థం చేసుకుంటాము, లేదా మన బిడ్డలకు మనం ఎలా అర్థం అవ్వాలనుకుంటాము, ఆ అర్థాలనే భగవన్నామాల్లో కూడా మనకి బోధ చేస్తున్నాడు. అంటే ఆ తల్లిదండ్రులే దైవ స్వరూపం అని అర్థమవుతుంది, దేవుడే తల్లిదండ్రులని అర్థమవుతుంది. కాబట్టి ఈ సంసార సాగరంలో ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఈ ధర్మాలని మర్చిపోకుండా ఏ బంధానికి ఇవ్వవలసిన విలువని గౌరవాన్ని ఇస్తూ వారి ద్వారా మనం తెలుసుకోవాల్సినవి తెలుసుకుంటే అంతకు మించిన సాధన మరొకటి ఏముందండి, మనం అర్థం చేసుకోవాల్సింది అది కదా. కాబట్టి ఆ విధంగా తాను చేసిన సృష్టికి ఆనందాన్ని ఇస్తూ తాను ఆనందించేవాడు అని ఒక అర్థం చెప్తున్నారు. కు అంటే భూమి అన్న శబ్దాన్ని తీసుకొని, భూమి అన్న అర్థాన్ని తీసుకొని భూమికి భారాన్ని తగ్గించి తద్వారా భూమికి ప్రశాంతతను కలిగించి ఆనందించేవాడు అని అర్థం. భూమి భారం తగ్గించడం అంటే ఏంటండి, భూమి మీద పెరిగిపోయిన పాపాత్ములందరినీ తొలగించుకుంటూ వెళ్ళి ఆ విధంగా భూమికి భారాన్ని తగ్గిస్తే ఆ భూమికి కాస్త ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఆ భూమాతకి తద్వారా ఆవిడని సంతోషపరిచి ఆయన కూడా సంతోషిస్తున్నాడు అనే అర్థమట. అంటే దుష్టులను శిక్షించటం, అంతే కదా, పాపాలను కడిగివేయడం అంటే దుష్టులను శిక్షించడం. దానికోసం ఏం చేశాడు, ఎన్నో అవతారాలు ఎత్తి వచ్చాడు భూమి కోసం. అంటే భూమిని కాపాడడానికి, భూమి మీద ఉన్న సజ్జనులను కాపాడడానికి ఎల్లప్పుడూ అవతారం ఎత్తుతూ దుర్జన సాంగత్యాన్ని సజ్జనుల నుండి దూరం చేసి, లేదా దుర్జనులనే సమూలంగా తొలగించి వేసి తద్వారా అక్కడ ఉన్న జనులకు, ఆ భూమికి అందరికీ కూడా ఆనందాన్ని ప్రసాదించినవాడు, పంచినవాడు అన్న అర్థాన్ని కూడా మనం గ్రహించవచ్చట. అదేవిధంగా కర్మఫలాలను అనుభవించడానికే ఈ జన్మలను ఎత్తుతామనేది మనం అర్థం చేసుకుంటూనే వచ్చాం. కాబట్టి ఆ విధంగా కర్మఫలాలను అనుసరించే క్రమంలో ఈ ద్వంద్వభావాలు ఇవన్నీ కూడా మానవునికి సహజంగా, అవి కూడా ఆయన పెట్టినవే కదా, అవన్నీ పెట్టి వాటితో వాళ్ళందరూ అంటే ఆయన చేసిన సృష్టి అంతా ఈ ద్వంద్వభావాల మధ్యలో పడి నలిగిపోతూ ఎలా అల్లరి చేసుకుంటున్నాయో వాటన్నింటినీ చూసి ఆ లీలలను చూసి ఆనందించేటువంటి లీలా వినోదుడట. అల్లరులు అని ఎందుకు చెప్పుకున్నామంటే, చిన్నపిల్లాడు ఆడుకునే బొమ్మలాటలో కూడా నాయకుడు, ప్రతినాయకుడు ఉంటాడండి. కాబట్టి ప్రతి చోట కూడా ద్వంద్వ వైఖరి కనిపిస్తూనే ఉంటుంది. ప్రతి చోట కూడా ఆ ద్వంద్వ వైఖరిలో పడి ఈ జీవకోటి అంతా కూడా కొట్టుకుంటూ ఉంటుంటే అవన్నీ కూడా బొమ్మలాట. కాబట్టి ఆయనకి అటువంటి బొమ్మలాట చూసి ఆనందిస్తున్నవాడు. అంటే పిల్లలుగా మారిపోయి పెద్దవాళ్ళు ఆడుకుంటూ ఉంటే పిల్లలు ఎంతో సరదాగా ఉంటారని చెప్తూ ఉంటారు కదా, అలా మనందరినీ ఆటలోకి దింపి మన ఆటలో తాను కూడా భాగమై ఆటను చూసి ఆనందిస్తున్న ఆటగాడు, ఆయన కూడా బాలుడు అయిపోయాడు అనమాట. ఆ విధంగా కుముద నామాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అలాగే తన తోటివారి అంటే తననే కోరుకునేటువంటి భక్తపరాయణుల సాంగత్యము చేత కూడా ఆనందించబడేవాడు అన్న అర్థాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చట. ఈ విధంగా భూమి మీద సజ్జనుల సాంగత్యం వల్ల ఆనందించేవాడు, భూమితో సాంగత్యం కలిగి భూమాతతో ఆవిడకు భారాన్ని తగ్గిస్తూ సంతోషించేవాడు. అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు దుష్ట సంహారం చేస్తున్నవాడు, ప్రళయకాలమందు సృష్టినంతా తనలోకి లయం చేసుకుంటున్నవాడు. ఇన్ని అర్థాలలో ఆ ఆనంద స్వరూపాన్ని కుముద అన్న నామంలో మనం ఇన్ని అర్థాలలో తెలుసుకోవచ్చట. అదేవిధంగా
కుముద అన్న నామానికి కై అన్న శబ్దానికి కై అన్న నామానికి లేదా కై అన్న పదానికి శబ్దము అన్న అర్థాన్ని కూడా ఇచ్చి తాను సృష్టించిన జీవులు చేసేటువంటి శబ్దము ద్వారా కూడా సంతసించేవాడు, ఆనందించేవాడు అని కూడా మరొక అర్థం చెప్పారండి. అంటే మనము చేసే శబ్దములు అంటే మనం చేసే దేవతాస్థుతులు, భగవన్నామస్మరణ, భగవత్ కీర్తనలు, భగవత్ స్థుతులు ఏవైతే ఉన్నాయో మనం, లేదా నిన్న చెప్పుకున్నాం కదా సామగానం, సామగ అన్న నామాల్లో సామగానము, వేద పఠనము, భగవత్ కీర్తనలు పాడుకోవడము, ఇవన్నీ కూడా మనం చేసేటువంటి శబ్దములు అనుకుంటే వాక్కులు. వీటన్నిటినీ వింటూ కూడా ఆ శబ్దముల ద్వారా వచ్చే ఆనందాన్ని అనుభూతి చెందుతున్నవాడు అంట. మనం భగవంతుని కీర్తించే విధానమే ఆయనకి ఎంత సంతోషాన్ని కలిగిస్తుంది అన్నమాట. అంతకు మించి ఎక్కువ కూడా ఆయన కోరుకోవట్ల. ఎందుకంటే భగవన్నామం చేస్తున్న వాడికి, భగవద్కీర్తనలు చేసేవారికి వేరే ఆలోచనలు రావు. వాళ్ళ ఏమంటారు, మనస్సు చలించకుండా వేరే చెడు అలవాట్ల వైపు, చెడు ఆలోచనల వైపు త్వరగా మళ్ళదు. కాబట్టి అటువంటి వారు చేసేటువంటి కీర్తన, ఆరాధన లేదా స్తోత్రము, స్తుతి ఏదైనా కూడా స్వచ్ఛంగా ఉంటుంది. అటువంటి స్వచ్ఛమైనటువంటి స్తోత్రము ద్వారా, స్తుతి ద్వారా భగవంతుడు ఆనందిస్తున్నాడు అనేది మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. తర్వాత నామం కువలేశయ. దీనిని రెండు రకాలుగా వివరించుకున్నారండి. కువల ఈశయ, కువలే శయ, ఇలా రెండు రకాలుగా చెప్పుకున్నారు. కాబట్టి కువల ఈశయ అన్నప్పుడు కువలము అంటే చలనము కలిగినటువంటి ఈ చరాచర జీవకోటి అని అర్థం చేసుకోవచ్చటండి. కాబట్టి అటువంటి కువలం లేదా భూమి మీద, ఆయన సృష్టించిన భూమి మీద జీవం పోసుకున్నటువంటి అన్ని అనుకుంటే వారందరికీ, వాటన్నింటికీ కూడా ఈశుడు, ప్రభువు అనే అర్థంలో కువల ఈశయ ఒక విధంగా చెప్పుకున్నారు. ఇంకొక విధంగా కువలే శయ, కువలే అంటే కువలము యందు శయనించి ఉన్నవాడు అని అర్థం. కువలము అంటే పాలకడలిలో శయనించేవాడు కదండి, ఆ విధంగా అక్కడ శయనిస్తున్నవాడు కాబట్టి కువలే శయ అట. కువలే అంటే మరొక అర్థం ఏం చెప్పారంటే, ఒక సర్పం పాకుతూ ఉన్నప్పుడు దాని ఏ భాగమైతే భూమిని తాకుతుందో ఆ భాగములో శయనించి ఉన్నవాడు అంటే ఆదిశేషుని ఉదరములో శయనించి ఉన్నవాడు. పొట్ట భాగమే కదా మరి పాము పాకుతూ ఉన్నప్పుడు నేలను తాకేది. అటువంటి ఉదర భాగములో శయనించి ఉన్నవాడు అన్న అర్థంలో కూడా కువలేశయుడు అని చెప్పుకోవచ్చట. అంటే ఆదిశేషునిపై శయనించి ఉన్నవాడు, పాలకడలిలో శేషతల్పమున శయనించిన ఓ దేవ పాట ఉంది కదా. కాబట్టి ఆ విధంగా పాలకడలిలో శయనించిన వాడు, లేదా పాలకడలి అనేది కంటే కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే భూమి అంతా కూడా జలాంతర్గమై ఉంటుంది. కాబట్టి భూమి చుట్టూ జలాలే కదా ఉన్నాయి. ఆ భూమి చుట్టూ ఉన్న జలాలలో ఆవాసం ఏర్పరచుకున్నవాడు కూడా ఆయనని కువలేశయ అని తెలుసుకోవచ్చట. కాబట్టి కువల ఈశయ అన్నప్పుడేమో ప్రకృతి అంతా, ప్రపంచమంతా కూడా తిరుగాడుతున్న చరాచర జీవకోటి ఏదైతే ఉందో వారందరినీ నియంత్రించేవాడు ఈశుడు. అంటే అంతే కదా, వారందరూ ఆయన అధీనంలో ఉంటారు. కానీ మనందరం ఏమనుకుంటామండి, ఈ శరీరం దొరికింది, ఇందులో మన ఆత్మను ప్రవేశింపజేసి మనకు ఒక ప్రాణాన్ని పోసి ఈ శరీరం ద్వారా మనకంటూ ఒక ఉనికిని ప్రసాదించేశాడు కాబట్టి ఈ శరీరమే నేను అన్న భ్రమలో ఉంటాం మనం. కానీ మనమంతా భ్రమల్లో, భ్రాంతిలో బ్రతికే జీవులం అన్నమాట. ఆ భ్రమల్లో భ్రాంతి, నేనే సర్వం అనుకుంటున్న వారికి కూడా ఈశుడైన వాడు. ఈ శరీరానికి నేనే అధికారిని అని నేను అనుకుంటున్నాను, కానీ నాకు కూడా అధికారైన వాడు ఆయన కదా. కాబట్టి ఈ శరీరానికి నేనే అధికారిని అనుకునేది నా భ్రమ అయితే, నాలాంటి భ్రమలు కలిగిన వారందరికీ కూడా ఈశుడు, నాలాంటి వారందరినీ నియంత్రిస్తున్నవాడు ఈశుడు అని కువల ఈశయ అని అర్థం చేసుకోవచ్చట. అదేవిధంగా జలాంతర్గములో శయనిస్తున్నవాడు అని ఇందా చెప్పుకున్నాం కదా, అదొక అర్థాన్ని కూడా మనం తీసుకోవచ్చట. ఇంకొకటి కువలము అంటే రేగుపండటండి. రేగుపండు కూడా కువలము అని సంస్కృత పదం ఉందట. కాబట్టి
పరీక్షిత్ మహారాజుని చంపడానికి చాలా సూక్ష్మ రూపములో రేగుపండులో ప్రవేశించినటువంటి తక్షకుని రూపముగా కూడా, అంటే ఆ తక్షకుడు కూడా భగవత్ స్వరూపమే అని కువలేశయ అన్న నామంలో మనం గ్రహించవచ్చట. ఎంతమందికి పరీక్షిత్ మహారాజు కథ తెలుసో నాకు తెలీదు. కాబట్టి ఆ విధంగా పరీక్షిత్ మహారాజుకి ఉన్న శాపం వలన ఆయన ఎప్పటికైనా పాము కాటుకు చనిపోవాలి అన్నది ఉంది. కాబట్టి ఆ దానికోసం ఆయనని చంపడం కోసం చాలా సూక్ష్మ రూపంగా, అంటే రేగుపండే చిన్నది, అటువంటి రేగుపండులో ప్రవేశించగలిగినటువంటి సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి సర్పరూపం, అంతే కదా కాటు వేయడం అంటే. అటువంటి ఆ భగవద్ విభూతిని కూడా కువలేశయుడు అని చెప్పుకోవచ్చట. ఇది ఇంకొకటి అన్నమాట. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ కువలేశయ కువలేశయ దీనికి ఏం చెప్తున్నారంటే, ఇందాక మనం చెప్పుకున్నది కాస్త విపులంగా విశదీకరించి, మనమంతరం ఇంద్రియ సమూహంతో ఏర్పడిన దేహాన్ని కలిగి ఉన్నవారు. ఈ దేహమే నేను అన్న భ్రమలో ఉండేవారందరినీ కూడా కువలేశులు అని అనొచ్చట. దేహమే నేను, దీనికి నేనే అధికారిని అని అనుకునే వారందరూ కూడా కువలేశులు అయితే, వారందరినీ కూడా నియంత్రించే ప్రభువు, అంటే అలా అనిపిస్తున్నవాడు కూడా ఆయనే అని చెప్తున్నారు అన్నమాట. దీనికి నేనే అధికారిని అంటే, పిల్లవాడికి ఒక బొమ్మ కొనిస్తే ఈ బొమ్మ నాది 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 అనే పట్టు కూర్చుంటాడు కదా. అది అమ్మ కొనిచ్చిందనో నాన్న కొనిచ్చాడనో ఇంకెవరో గిఫ్ట్ గా ఇచ్చారనేది గుర్తుపెట్టుకునే కంటే ఇది నాది అనేదే గుర్తెక్కువ ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకు కూడా ఈ శరీరాన్ని వాడుకొని తద్వారా తరించు అని, లేదా నా దగ్గరికి చేరు అని ఆధారంగా ఒకటి ఇస్తే, ఇది పట్టుకుని కూర్చొని దీనితో ఏర్పడిన బంధాలే కావాలనుకుంటూ, దీనితో వచ్చిన ఐశ్వర్యాలే కావాలనుకుంటూ, ఈ శరీరంతో అనుబంధం కలిగి ఉన్నటువంటి సుఖశాంతులే కావాలి, అవే శాశ్వతాలు అనుకున్న భ్రమలో ఉండే మనం కూడా అటువంటి చిన్నారులమే అవుతాం. కాబట్టి అటువంటి వారందరికీ కూడా, అంటే ఆ బొమ్మ కొనిచ్చిన చిన్నపిల్లవాడికి కూడా గార్డియన్ గా పేరెంట్స్ ఉన్నారు కదండి. అలాంటి మనకు కూడా ఆ పరమాత్మ ప్రభువుగా ఉన్నాడు అని చెప్పే ఉద్దేశమే కువలేశయ. కాబట్టి కువలేశులం మనమందరం, కువలేశయుడు ఆయన. ఒక్క అక్షరం మారితే ఎంత, ఒక అక్షరం కలిస్తే అర్థం ఎంత మారిపోయిందో చూడండి. కువలేశులు, కువలేశయుడు. అది చిన్న అక్షర మాత్రంతోనే, చిన్న మాత్ర అంటే గూడులు దీర్ఘాలు గుణింతాల మాత్రం చేతనే అర్థాలు భావాలు ఇంత తీవ్రంగా మారే పరిస్థితి ఉంటదన్నమాట. భాషకున్న గొప్పతనం అది. కాబట్టి భాషని ఏదో సాధారణమైన మాధ్యమంగా అక్కడ చదివి తెలుసుకోవడానికో, పాఠం అప్పచెప్పడానికో, లేకపోతే పరీక్ష రాసి పాస్ అవ్వడానికో మాత్రమే భాష అని తీసుకోకుండా, భాష ద్వారా తత్వం ఎంత తెలుసుకోవచ్చు అనేది ఇలాంటి చిన్న చిన్న పదాల్లో వచ్చే మార్పులతో వచ్చేటువంటి లోతైన అర్థాలు మనకి భాష యొక్క గొప్పతనం, ప్రాముఖ్యత అన్నింటినీ కూడా తెలుపుతున్నాయని భాషకున్న గొప్పతనం కూడా మనం గ్రహించవచ్చు. సో కాబట్టి పంచభూతాత్మికమైన ఈ దేహాన్ని తాను అనే భ్రమలో ఉన్న వాళ్ళు కువలేశులు, వారందరినీ నియంత్రించేవాడు కువలేశయుడు అని ఒక అర్థం. తర్వాత మనం చెప్పుకున్నట్టు ఆదిశేషునిపై శయనించి ఉన్నవాడుగా కువలేశయుడు అవుతున్నాడు. జలాలు, భూమిని చుట్టూ ఆవరించి ఉన్నటువంటి జలాలే తన నివాసంగా ఏర్పరచుకున్నవాడు. మరి సాగర రూపంలో ఉన్నది ఆయనే అని చెప్పుకుంటాం కదా. కాబట్టి అలా జలములే తన నివాసముగా కలిగి ఉన్నవాడిగా కూడా ఆయనని కువలేశయ అని గ్రహిస్తున్నాం. తర్వాత నామం గోహిత. ఈ తర్వాత వచ్చే వరుస 3 నామాలు గోహిత, గోపతి, గోప్త. గో శబ్దాన్ని అనుసంధానం చేసుకుని దానికి అన్వయించుకుంటూ ఈ అర్థాలన్నీ తెలుసుకుంటూ ఉంటామండి. కాబట్టి మొట్టమొదటి మనం గో అన్న శబ్దం ఇదివరకు కూడా గోపతిర్ గోప్త ముందు శ్లోకంలో కూడా వచ్చింది, అప్పుడు కూడా అర్థం చేసుకున్నాం. అలాంటి అర్థాలతో పాటుగా ఇంకొంచెం యాడ్ చేసుకొని కొత్త అర్థాన్ని గ్రహిద్దాం. సో గోహిత అన్నప్పుడు మనం ఈ ప్రకృతినంతా ముందు నుంచి వర్ణించుకుంటూ వచ్చాం. కాబట్టి ఈ ప్రకృతికి ఆధారభూయిష్టంగా ఉన్నవాడిగా, ప్రకృతి హితము కోరేవాడిగా, అంటే ఇక్కడ గో అన్న శబ్దాన్ని ప్రకృతితో పోల్చుకొని తెలుసుకుంటూ ఆ ప్రకృతికి హితుడిగా ఉన్నవాడు, ఆధారముగా ఉన్నవాడు అన్న అర్థాన్ని మనం గోహిత అన్న నామంలో తీసుకోవచ్చట. కాబట్టి దీనికి పోలిక ఎలా చెప్పారంటే, ఒక రైతు కొత్త పంటను వేయాలి అనుకున్నప్పుడు విత్తులు తీసుకొచ్చినప్పుడు ఆ విత్తనాలను వేసి
వేసి పంట పెంచడానికి ఆధారమైనటువంటిది భూమి అయితే అంతే కదా, నేలలోనే వేయాలి పంట. ఆ నేలకి సారం ఇప్పుడు చాలా కాలంగా జరుగుతుంది కదా, సేవ్ సాయిల్ మూమెంట్. నేలలో సారం తగ్గిపోయింది, అందువల్లే వచ్చే పంటలో కూడా పోషక విలువలు తగ్గిపోతున్నాయని. కాబట్టి ఒక మంచి పంట చేతికి రావడానికి రైతు వేసే విత్తనాలు నాణ్యమైనవి ఎంత అయితే అవసరం ఉంటాయో, ఆ విత్తనాలు ఎక్కడైతే మొలకెత్తాలో అందులో ఉండే సారం కూడా అంతా శక్తివంతమైతేనే ఆరోగ్యకరమైన పంట చేతికి వస్తుంది అనేది సైంటిఫిక్ గా మనకు అర్థమవుతున్న విషయం. ఈ సంసారం అనేది లేదంటే ఈ సృష్టి చేయబడాలి అని అనుకున్నప్పుడు ఆ సృష్టి బీజాన్ని వేయడానికి ఉన్న నాణ్యమైనటువంటి సారం కలిగినది ప్రకృతి అయితే, ఆ ప్రకృతి యొక్క సారవంతమైన స్వభావమే పరమాత్మ. మట్టిలో ఉన్న సారమే మట్టికి శక్తినిచ్చి ఆరోగ్యకరమైన పంట బయటికి రావడానికి కారణమవుతున్నది అని అనుకుంటే, ప్రకృతిలో సారముగా ఉన్నటువంటి పరమాత్మ వల్లే ఈ ప్రకృతిలో వేయబడినటువంటి సృష్టి బీజము ద్వారా ఇంత అందమైన సృష్టి రచించబడింది అనేది ఈ పోలిక ద్వారా మనం అర్థం చేసుకోవచ్చట. కాబట్టి ఇంతటి సంసారాన్ని, ఇంతటి అందమైన ఆరోగ్యకరమైన, ఒకదానికొకటి దోహదపడుతూ ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ నడిచేటువంటి ఇంతటి గొప్ప సంసారాన్ని, సృష్టిని చేయడానికి ఆధారమైనటువంటి ప్రకృతికి కూడా ఆధారమైన వాడు అని చెప్పే అర్థం గోహితలో మనకి తెలుస్తుందట. ఇది ఒక అర్థం. రెండవది, గో అన్న శబ్దం గోవులకి మనం ప్రతిపాదించుకున్నట్లయితే కనుక, గోవులని కాపాడడం కోసం గోవర్ధనగిరినెత్తి వాటికి ఆధారంగా నిలిచినవాడు కాబట్టి గోవుల హితము కోరిన గోపాల బాలుడిని గోహిత అని మనం ఇక్కడ పోల్చుకొని కూడా అర్థం చేసుకోవచ్చట. కాబట్టి గోపాలుడు అన్న నామంలో ముందు మనం చాలాసార్లు చూసాం కాబట్టి గోహితలో ప్రకృతికి అనుసంధానం చేస్తూ సృష్టి బీజాలకు సంబంధించిన ఈ వివరణ ఏదైతే ఉందో చాలా గొప్పగా ఉన్నతంగా ఉంది అని అనిపించేలా అనిపించింది. అందుకే నొక్కి నొక్కి చెప్తున్నాను, అది కొంచెం అందరం గ్రహిస్తే. సృష్టి సారం తానే అని ఎన్నోసార్లు చెప్పినా దానికే రకరకాల ఉపమానాలను జోడిస్తూ రకరకాల ఉదాహరణలు, పోలికలు చెబుతూ అదే అర్థాన్ని ఎంతో అందంగా మళ్ళీ మళ్ళీ మన ముందు తేటతెల్లమయ్యేలా చేస్తున్నాయి ఒక్కొక్క నామం అనేది మనం ఇక్కడ గ్రహించవచ్చు. తర్వాత కాబట్టి గో అన్నప్పుడు ప్రకృతి, భూమి, నేల, ఆవులు ఇవన్నీ కూడా అర్థాలు తీసుకోవచ్చండి. మనం పోయినసారి చాలా లిస్టు చూసాం కదా, భూలోకం నుండి వేదముల నుండి స్వర్గం వరకు కూడా గో అన్న శబ్దానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఆయా స్థితి పరిస్థితులను బట్టి ఒక్కొక్క అర్థాన్ని పోలిక చేసుకుని అర్థం చేసుకుంటున్నాం. తర్వాత గోహిత అయిపోయింది కదా, ఇప్పుడు గోపతి తీసుకున్నట్లయితే ఇక్కడ స్వర్గాన్ని గో అన్న శబ్దానికి అర్థంగా పరిగణించి తెలుసుకుంటున్నాం. కాబట్టి భోగభూమి అని చెప్పబడేటువంటి స్వర్గము ఏదైతే ఉందో ఆ స్వర్గానికి అధిపతిగా ఉన్నవాడు అన్నర్థం. స్వర్గానికి రాజు ఇంద్రుడు కదా అంటే మరి ఆ ఇంద్రుడికి కూడా అధినాయకుడుగా ఉన్నవాడు పరమాత్మే కదా. కాబట్టి స్వర్గలోక నివాసములో ఉన్న వారందరికీ కూడా ఆధిపత్యం వహించి ఉన్నవాడు, నాయకుడిగా వ్యవహరిస్తున్నవాడు, లేదా వారందరికీ కూడా నియమాధికారిగా ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో ఏకైక పరమాత్మ, ఆయననే ఇక్కడ గోపతి అని చెప్పుకుంటున్నామట. అదేవిధంగా మన ఇంద్రియాలన్నింటికీ కూడా గో అన్న శబ్దాన్ని ఇంద్రియాలకు అన్వయించి ఇంద్రియాలన్నింటికీ కూడా ప్రభువుగా చెప్పబడేవాడు ఆయనే అని కూడా గోపతి అని చెప్పుకుంటున్నామట. కాబట్టి 53లో ఉత్తరో గోపతిర్గోప్త జ్ఞానగమ్య పురాతన అని తెలుసుకున్నాం. మళ్ళీ 63లో గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియ ఈ చరణంలో కూడా మళ్ళీ మనం గోపతిర్గోప్త అనే 2 శబ్దాలని అదే వరుస క్రమంలో గోపతి గోప్త అదే క్రమంలో 2 చోట్ల మనం అర్థం చేసుకుంటున్నాం అనేది గమనించవలసిన విషయం. కాబట్టి గో అన్న శబ్దం మనం ముందు శ్లోకంలో 53వ శ్లోకం ఉన్నప్పుడు వాక్కులు, వేదములు ఏవైతే ఉన్నాయో వేదములన్నింటినీ ఆయనే ఉద్భవింపజేశాడు కాబట్టి ఆయన వాక్కుల ద్వారా వేదాలు లోకానికి అందినాయి కాబట్టి అక్కడ ఆయనని వాటన్నింటికీ అధిపతిగా గోపతి అని అర్థం చేసుకున్నాం. అదేవిధంగా ఆయన చేసిన వాక్కులు,
ఆయన వెలువడించినటువంటి వేదములు ఏవైతే ఉన్నాయో వాటికి రక్షకుడిగా కూడా ఆయనే ఉన్నాడు అన్న ఉద్దేశంలో కూడా మనం గోపతి అన్న నామాన్ని గ్రహించవచ్చట. అలాగే తన భక్తుల యొక్క మాటలు కూడా, వాక్కులు అన్నప్పుడు భగవంతుని వాక్కు ఎంతటితో ఆయన భక్తుడు, నిజ భక్తుడి యొక్క వాక్కు కూడా అంతటి సరి సమానమైనది అని గ్రహించాలని ఇక్కడ ఇంకొక ఉద్దేశం అన్నమాట. అటువంటి భక్తుల వాక్కులు కూడా కాపాడబడుతూనే ఉంటాయంటే అవి ఎప్పటికీ కూడా సత్యముగానే ఉంటాయి. మనం ప్రహ్లాదుడు కదా, ధ్రువుడు కదా ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. మరి ప్రహ్లాదుడు అడిగిన వెంటనే, ఆయన చెప్పిన వెంటనే ఆ వాక్కుని భంగం కలగకుండా అది సత్యమయ్యేటట్టు స్తంభంలో నుంచి వచ్చాడు కదా. కాబట్టి తన భక్తుల యొక్క వాక్కుకు కూడా అంతటి గొప్పతనాన్ని ఇచ్చేవాడు. అంతే కదా. ఇప్పుడు నేను భక్తుణ్ణి అని నేను చెప్పుకుంటే ఉపయోగం లేదు కదా. వాళ్ళు నా నిజ భక్తులని భగవంతుడు చెప్పినప్పుడు కదా మన గొప్పతనం. నేను భక్తుడిని అంటే నేను ఎంతమంది దేవుళ్ళకైనా నేను భక్తురాల్ని, నేను ఎంతో నిష్ఠతో ఈ దేవతను ఆరాధిస్తాను, ఆ దేవుణ్ణి పూజిస్తాను, ఇన్నేళ్ల సాధన చేశాను అని నేను ఒక చిట్టా చెప్పొచ్చు ఎంతైనా సరే. నేను ఇంత చిట్టా చెప్పిన భగవంతుడిలో, నేను చెప్పిన చిట్టాలో ఒక అక్షరం కూడా ఆ భగవంతుడి దాకా చేరలేదు అనుకోండి, నేను చెప్పిందే వృధా. అంటే నేను చేసిన సాధన కూడా వృధా అనే అర్థం. అంటే చెప్పాల్సిన అవసరం లేదు, భగవంతుడు మనల్ని గుర్తించగలిగితే చాలన్నమాట. కాబట్టి ఆ విధంగా తన భక్తుల వాక్కులను కూడా పొల్లు పోనివ్వకుండా, అసత్యము కానివ్వకుండా కాపాడేవాడు అన్న ఉద్దేశంలో కూడా గోపతి నామాన్ని తెలుసుకోవచ్చట. ఇక మనం ఆ గోపాల బాలుడిగా గోహితహాలు ఎలా చెప్పుకున్నామో ఆ అర్థాన్ని తెలుసుకోవచ్చు. అలాగే భూమిని గో అన్న శబ్దానికి ఆపాదించుకున్నట్లయితే గనక భూమికి కూడా అధిపతిగా ఉన్నవాడు. మరి భూదేవి సమేత అని చెప్పుకుంటాం కదా. మరి భూదేవికి కూడా ఆయనే నాయకుడు కదా, ఆయనే భరిస్తున్నవాడు కాబట్టి భూమిని. కాబట్టి అలా ధరణీధరుడిగా కూడా గోపతి అన్న నామాన్ని తెలుసుకోవచ్చట. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు స్వర్గలోకములు, పుణ్యలోకములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా అధిపతిగా ఉన్నవాడు. ఇన్ని అర్థాలలో మనం గోపతి అన్న శబ్దాన్ని గ్రహించవచ్చట. కాబట్టి గోవులు, సజ్జనులు, పుణ్యలోకములలో ఉన్నవారు, స్వర్గలోకములలో ఉన్నవారు, అలాగే గో అన్న శబ్దం మన ఇంద్రియములు అనుకుంటే వీటన్నింటికీ కూడా ప్రభువుగా ఉన్నవాడే గోపతి అనే శబ్దంలో తెలియబడుతున్నవాడు. అందరినీ రక్షిస్తున్నవాడు, అందరికీ నాయకుడిగా ఉన్నవాడు, ప్రభువై దారి చూపిస్తున్నవాడు. అదేవిధంగా సారథి అయి పగ్గాలు పట్టి రథాన్ని నడుపుతూ ముందుకు తీసుకువెళుతున్నవాడు కూడా ఆయనే అన్న అర్థాలను మనం తీసుకోవచ్చట. ఇది గోపతి. తర్వాత గోప్త, రక్షణకర్త అని ముందే చెప్పుకున్నాం కదా, సంరక్షించేవాడు అని. అదే అర్థాన్ని కూడా మనం ఇక్కడ కొనసాగించుకోవచ్చు. ఎందుకంటే ధర్మచక్రాన్ని, కర్మచక్రాన్ని రెండింటినీ త్రిప్పుతూ వాటికి సంరక్షకుడి బాధ్యతను కూడా పాటిస్తున్నవాడు ఆయనే. కాబట్టి ఆయనని గోప్త అని చెప్పుకోవచ్చట. ఇంకొకటి గోప్త అంటే రహస్యము, గుప్తమైనది, గోప్యమైనది అన్న అర్థాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి నిజమైన భగవంతుడిని తెలుసుకోలేని వారికి ఎప్పటికీ రహస్యముగానే ఉండిపోయేవాడు. అంటే ఎప్పటికీ వాళ్ళకి తెలియరాని వాడిగా కూడా మనం గోప్త అన్న నామాన్ని చెప్పుకోవచ్చట. కాబట్టి గోప్త అన్న నామానికి చెప్తున్న 2 రకాల అర్థాలు ఏమిటి అంటే, ఒకటి వేదముల పరంగా, గోవుల పరంగా అన్ని విద్యలు, వేదముల నుంచే సకల విద్యలు వచ్చాయి కాబట్టి ఆ విద్యలన్నింటికీ కూడా రక్షకుడిగా ఉండేవాడు అనే అర్థంలో. అదేవిధంగా గో అంటే తాను చేసిన ఈ సృష్టి, లోకములు అని అనుకుంటే వీటన్నింటికీ పోషకకర్తగా ఉన్నవాడు. ఈ అర్థాలలో గోప్త అని ఒక రకంగా చెప్పుకోవచ్చట. మరొక రకంగా సంరక్షకుడు అన్నప్పుడు ఈ కర్మచక్రాన్ని, మరి మన కర్మలు అనుసరించి ఈ చక్రం చక్కగా తిరుగుతూ అందులో మన జన్మలన్నీ ఉండేటట్టుగా రచన చేసి ఉన్నవాడు. అదేవిధంగా ఈ భగవంతుడు భగవంతుడు అనేవాడిని తెలుసుకోవాలన్న కోరిక లేని వాడికి అప్పటికీ గోప్యముగా ఉండేవాడు. కోరిక లేని వాడి కంటే ఎవరండి? ఎవరో కాదు, మనమే. మనకు తెలిసిన భగవంతుడు ఎవరు? మన ఇంట్లో దేవుడి మందిరంలో ఉన్నవాడో, మన ఊళ్ళో ఉన్న గొప్ప గుళ్ళో ఉన్నవాడో, లేకపోతే మనకు చెప్పిన పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో ఉన్నవాడో, ఇంకేవైనా పురాణ కథల్లో ఉన్నవాడే దేవుడు. మనకంతకు మించి తెలియదుగా. తెలుసుకోవాలని కూడా అనుకో. ఈ పూజలు చేసుకుంటున్నాం కదా, ఈ స్తోత్రాలు చదువుకుంటున్నాం కదా, ఈ క్లాసెస్ అటెండ్ అవుతున్నాం కదా, ఇంకా చాలే ఇంతకు మించి ఏముంది అని ఆగిపోతాం కదా.
మనలాంటి వారే భగవంతుని గురించి పూర్తిగా తెలుసుకోవాలన్న ఆలోచన లేనివారు అంటే. సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఎప్పటికీ గోప్యంగానే ఉండిపోతాడట. కాబట్టి భగవంతుడు నేను ఎంత సాధన చేసినా ఏం ఫలితం, నాకు పుణ్యం రావట్లేదనో లేకపోతే నా కష్టాలు తీరట్లేదనో మనం అనుకోవడానికి లేదన్నమాట. ఎందుకంటే మన సాధన, మన భక్తి ఇంతవరకే మిగిలిపోయింది. మనం చూస్తున్నదే భగవంతుడు అన్న భ్రమలో బ్రతికిపోతున్నాం, కానీ నిజమైన భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నంలోకి వెళ్ళట్లేదు. కాబట్టి వెళ్ళనంత వరకు కూడా ఆయన గోప్యంగానే ఉన్నాడు. అంటే అప్పటి వరకు కూడా దాగుడు మూతల్లో దాక్కునే ఉన్నాడనమాట. ఎప్పుడైతే ఆయననే తెలుసుకోవాలని ఆయన కోసమే వెతుకుతూ ఖచ్చితమైన దీక్షతో తిరుగుతూ ఉంటాం చూడండి, వెతుకుతూ ఉంటాం కదా ఆయన కోసం, అప్పుడు మనకి కనిపిస్తాడు, లేదా దొరుకుతాడు, చిక్కుతాడు. ఎలాంటి అర్థంలో తీసుకుంటే అలాంటి అర్థంలో. ఆ విధంగా ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే తెలుసుకోదగినవాడు, తెలుసుకోబడేవాడు. సాధారణమైన వారికి, భగవంతుడిని చూడాలన్న ఆశ లేని వారికి, తెలుసుకోవాలన్న కోరిక లేని వారికి కూడా ఎప్పుడూ గోప్యముగానే ఉండిపోయేవాడు గోప్త అని చెప్పబడేటువంటి పరమాత్మ. గోప్త అనేది కాపాడడం, రక్షించడం అన్న ఒక ధర్మాన్ని చూపిస్తుందండి. అలాగే అది ఎవరిని? నిజభక్తులని, అంధకారంలో ఉన్న వాళ్ళని, అక్కడే ఉండాలనుకునే వారిని. అంధకారం నుండి బయటికి తీసుకొచ్చే వెలుగు నాకు కావాలి. ఇప్పుడు ఎక్కడైనా చీకటి గదిలో ఇరుక్కుపోతే, లేదా సడన్ గా కరెంటు పోయింది అనుకోండి, ఇంట్లో ఒక గదిలో ఉన్నాం, చాలా చీకటిగా ఉంది, ఇంట్లో ఎవరినో ఒకళ్ళని పిలిచి ఏదో ఒక లైట్ తీసుకురా, ఇక్కడ బాగా చీకటిగా ఉంది, నేను పని చేసుకోలేకపోతున్నాను, నాకు ఇబ్బందిగా ఉందను అడిగితేనే కదా వాళ్ళు లైట్ తీసుకొచ్చిస్తారు. నేను కదలకుండా ఇక్కడే కూర్చుంటాను, లైట్ దానంతట అదే రావాలి, దానంతట అదే వెలగాలి, లేకపోతే ఇంట్లో వాళ్లే గమనించుకొని తీసుకొచ్చి నాకు లైట్ ఇవ్వాలి అంటే ఎక్కడ కుదురుతుంది? అడగందే అమ్మాయిని అన్నం పెట్టదని చెప్తారు కదా. కాబట్టి కరెంటు పోయిన వెంటనే లైట్ కావాలని అడిగితే కదా మనకు ఎంత అవసరం ఉందో తెలుస్తుంది. అదేవిధంగా ఈ అంధకారంలో ఉన్న మనకు కూడా వెలుగులు ప్రసాదించమని ఆయన కోరిన వారికి కనిపిస్తాడు. లేదు నాకు ఈ చీకట్లోనే బాగుంది, ఇక్కడే హాయిగా ప్రశాంతంగా ఉంటాను అని అనుకునే వారికి ఏం కనిపిస్తుంది? చీకట్లో ఉన్న వారికి తనకి తానే చూసుకోలేను, లేదా తన ఎదురుగా వస్తే కనిపించినప్పుడు భగవంతుడు ఎలా కనిపిస్తాడు ఇంతటి ఘోర అంధకారంలో ఉన్న వాళ్ళకి? కాబట్టి అది కాకుండా బయటికి రావాలని కోరుకోవడం అనేది మన ధర్మం, ధ్యేయంగా మనం ఉండాలన్నమాట. తర్వాత నామం వృషభాక్ష, ధర్మాన్ని సూచిస్తూ చెప్పారు. కాబట్టి వృష అంటే కూడా ధర్మము అని ఇదివరకు కూడా మనం ముందు నామాల్లో కూడా తెలుసుకున్నాం. కాబట్టి ధర్మమే తన లక్ష్యముగా కలిగిన వాడు వృషభ అక్ష. అక్షువు అంటే కళ్ళు కదండి, కనులకి లక్ష్యం ఉండాలి కదా, అవి చూడడం, దృష్టి సారించాలి అంటే లక్ష్యం ఉండాలి. కాబట్టి ధర్మమే తన లక్ష్యముగా కలిగి ఉండి ధర్మబద్ధులైన వారి వైపే తన దృష్టిని సారించి అటువంటి వారిని మాత్రమే ఉద్ధరించేవాడు. కాబట్టి భగవంతుడు నన్ను కరుణించలేదు, నాకు వరాలు ఇవ్వలేదు అంటే మనం ఏమర్థం చేసుకోవాలి? మనం ధర్మ మార్గంలో లేవేమో, ఏదైనా ధర్మకృత్యం చేశామేమో అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అంతేకాని ఆయన్ని దూషిస్తే ఉపయోగం లేదు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు, ధర్మ మార్గంలో వెళ్లే వాళ్ళ వైపే నా దృష్టి ఉంటుంది, ధర్మబద్ధులైన వారిని ఎప్పుడూ నా దృష్టితో కాపాడుతూనే ఉంటాను అని ఆయన చెప్పినప్పుడు మనల్ని కాపాడట్లేదన్న అనుమానము, ప్రశ్న, సంకోచం మనకు కలిగితే మనం ధర్మ మార్గంలో ఉన్నామో లేదో అన్న ప్రశ్న కూడా మనకు మనం వేసుకోవాలి. కానీ ఆయనకి ప్రశ్న సంధిస్తే ప్రయోజనం లేదనమాట. కాబట్టి ధర్మ మార్గంలో ప్రయాణించటానికే ఈ సంసార చక్రంలో మనల్ని పెట్టాడు. ఆ ధర్మ మార్గం ద్వారానే మనం ఆయన తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఆయన ధర్మ మార్గంలో వెళ్ళమని అంటే, పిల్లాడికి తిన్నగా ఈ దారిలో వెళ్ళురా, అప్పుడే నువ్వు అలా చేరతావు, మళ్ళీ అదే దారిలో ఇంటికి రాగలగాలి, గుర్తు పెట్టుకో అని చక్కగా చెప్పినా కానీ తిన్నగా వెళ్ళి రావాల్సిన దారిని గుర్తుపెట్టుకోకుండా మధ్యలో డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్, పక్కన ఇంకే పిల్లాడో ఏదో ఆడుకుంటుంటేనో లేకపోతే ఇంకేవో అక్కడైనా బొమ్మలు కనిపిస్తానో వాడు డిస్ట్రాక్ట్ అయ్యి అటు పక్కకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంటికి వచ్చే దారి కనిపిస్తుందా? దారి తప్పిపోవడమే కదా. అంతే ఇది కూడా, ధర్మ మార్గంలో వెళ్ళు, అప్పుడే నన్ను చేరుకోగలుగుతావు తిరిగి మళ్ళీ అని చెప్పినా మనం ఆ ధర్మ మార్గంలో 4 అడుగులు వేసి అధర్మ మార్గం వైపు 100 అడుగులు వేస్తే వెనక్కి ఆ 100 అడుగులు ఎటు నుంచి వచ్చి ఈ 4 అడుగుల ద్వారా ఆయన్ని చేరాలని అర్థమవుతుంది. భగవంతుని చేరడానికి ఉన్నది చాలా చిన్న మార్గమే, కానీ ఆయన నుంచి దూరం వెళ్ళింది మనం చాలా దూరం. ఆ దూరాన్ని తగ్గించుకుంటే ఈ దగ్గర వస్తుంది.
ఆ దూరాన్ని తగ్గించుకోవడానికి తిరిగి మనకి రూట్ తెలియదు, రూట్ మర్చిపోయాం, గూగుల్ మ్యాప్ పని చేయట్లా. కాబట్టి గూగుల్ మ్యాప్ చేరలేనటువంటి దూరానికి మనం చేరుకుంటే అది డైరెక్షన్స్ చూపించలేదు, మనకి డైరెక్షన్స్ తెలియవు తిరిగి వెనక్కి రావడానికి. అందువల్ల అలా దారి మళ్లకుండా అధర్మ మార్గంలో దుర్మార్గపు ఆలోచనలు చేయకుండా ప్రతి విషయంలోనూ అండి, ఏవో పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఆలోచనలనే కాదు, మనం ఇవాళ భోజనం చేస్తున్నామా, లేకపోతే ఇంట్లో వాళ్ళకి వండి పెడుతున్నామా, అకారణంగా ఎదుటి వాళ్ళ మీద కోపం వచ్చిందా, అనవసరంగా ఒకరిని తిడుతున్నామా, కోపడుతున్నామా, ఇటువంటి చిన్న చిన్న విషయాలని పరిశీలించుకుంటూ కూడా మన ఆలోచనలో మార్పు తెచ్చుకోగలిగితే మరొక్కసారి ఆ పొరపాటు మన ద్వారా జరగదు. కాబట్టి అదే ధర్మ మార్గం అవుతుంది. అది ఏదైనా సరే చిన్న బీజంగానే మొదలై మహావృక్షం అవ్వాలి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మార్పులు మన ఆలోచనల్లో, మన మాటల్లో, మన అడుగుజాడల్లో చేసుకునేటువంటి ఈ చిన్న చిన్న మార్పులే ఒక పెద్ద పెను మార్పుకి కారణమై అవే పెద్ద సాధనగా మారి మనల్ని అంతే దీక్షాబద్ధులని చేసి మనకు ఆ ముక్తిని ప్రసాదించేటువంటి స్థితికి, ఆ సాధనా స్థితికి మనల్ని చేరుస్తాయేమో. ఆ ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదా. ఆ విధంగా ధర్మస్వరూపుడిగా పరమాత్మని అర్థం చేసుకుంటూ మనం ఇక్కడ వృషభాక్ష అన్న నామాన్ని తీసుకుంటున్నామండి. కాబట్టి వృష అన్నప్పుడు వర్షించటం, కురిపించటం అన్న అర్థాన్ని కూడా తీసుకున్నట్లయితే ఇంకొక విధంగా ఏం చెప్తున్నారంటే, మనం అనుకున్నట్టు భక్తులు కోరిన కోరికలన్నీ కూడా తీర్చేవాడు, వారు అడిగిన వరాలన్నీ కూడా ప్రసాదించేవాడు, కోరేవాడు, కోరినవన్నీ ఇచ్చేవాడిగా కూడా వృషభాక్షుడు. ఆ భక్తులు కోరే సకల సంపదలు ఏవి, పారమాత్మిక ఐశ్వర్యాన్ని పొందడానికి కావాల్సినటువంటి సంపదలు ఏవైతే కోరతాడో అవన్నీ కూడా ఇచ్చేస్తాడు అని ఇక్కడ మనకి వృషభాక్షుడు. ఎందుకంటే ఐహిక ఐశ్వర్య సంపదలు ఎలాగో ఇస్తున్నాడని చెప్తున్నాం, మళ్ళీ మళ్ళీ అవే కావాలని కోరుకుంటే మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి అది కాదనమాట ఇక్కడ మనకు అర్థం కావాల్సింది. భక్తుడు అనేవాడు కోరితే వాడు కోరుకున్నది ఏదైనా సరే కురిపించగలిగినటువంటి నేత్ర సంపద కలిగినవాడు. అంటే ఆయన కంటి చూపుతోనే మనల్ని కరుణించేస్తాడు, వరాలు అందిస్తాడని చెప్పుకుంటూ ఉంటాం కదా. అదే ఇక్కడ కూడా, అంటే ఆయన కంటి ద్వారానే, ఆయన చూపు ద్వారానే, ఆయన దృష్టి ద్వారానే మనకు కావలసినవన్నీ కూడా వర్షింప చేస్తున్నాడు అన్న అర్థాన్ని మనం వృషభాక్ష అన్న నామంలో మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అది ఎవరికి, ధర్మబద్ధులైన వారికి మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాలి, అండర్లైన్ అంటారు కదా, అది ధర్మబద్ధులైన భక్తులకి అడిగినదల్లా ఇచ్చేవాడు. తర్వాత నామం వృషప్రియ. ఎందుకు ధర్మబద్ధులైన వాళ్ళకే ఇస్తున్నాడు అంటే, ధర్మం అంటేనే ఆయనకి నచ్చుతుందట. వృషప్రియ, వృష అంటే ధర్మం అని చెప్పుకున్నాం కదా, ధర్మం ఎందే ప్రీతి కలిగిన వాడు కాబట్టి ధర్మబద్ధులైన వారిని మాత్రమే కటాక్షించేవాడు అని అర్థాన్ని చెప్తున్నారు. కాబట్టి ధర్మబద్ధుల యందు ప్రీతి కలిగిన వాడు, ధర్మము యందు ప్రీతి కలిగిన వాడు. ఆ ధర్మము యందు ప్రీతి కలిగి ఉన్నాడు కాబట్టి దాన్ని అనుసరిస్తున్న వారు కూడా తనకి ప్రీతిపాత్రులుగా ఉండి, వారు ఆ కోరుకున్నదల్లా, వారికి అవసరమైనదల్లా, ఎటువంటి సిరి సంపదలనైనా భోగభాగ్యాలనైనా సరే తప్పకుండా ప్రసాదిస్తాడు అనేది వృషభాక్ష చెబితే, ఎందుకు అనేది వృషప్రియ చెబుతుంది. ధర్మమునే ప్రీతిగా కలిగి ఉంది. ఎందుకంటే మనం ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం, ధర్మం రెండు రకాలుగా, ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం. రెండిటి యందు ఆయనకి ప్రీతి ఉంది. ప్రవృత్తి ధర్మం అంటే ఐహిక విషయ వస్తువులకు సంబంధించింది, అది కూడా ధర్మబద్ధమైన. ఇప్పుడు మనం సంసార జీవితంలో ఉన్నప్పుడు ధర్మబద్ధమైన సంపాదన ఉంటేనే కుటుంబ పోషణ సాధ్యపడుతుంది. అలాగే మనకు తెలుసు, వంట చేసేటప్పుడు ఎన్నో రకాల మనకు కనిపించని చాలా సూక్ష్మమైనటువంటి క్రిమికీటకాదుకల సంహారం జరుగుతుంది మన ద్వారా. కానీ మనం ఆ ఆహార పదార్థాలను వండడం అనేది కుటుంబం యొక్క ఆకలి తీర్చడానికి, అది ధర్మబద్ధమైన కార్యం. కాబట్టి అటువంటి ధర్మబద్ధమైనటువంటి పనులు ఐహికంగా చేస్తున్నప్పుడు కూడా ఆ విధమైన వాటికి కావాల్సినటువంటి సిద్ధి సంపదలను కూడా అందిస్తున్నాడు. తద్వారా ఆ ధర్మ మార్గంలో వెళ్లేవారు తరువాత ఆ ఐహిక విషయాల నుంచి దూరం జరుగుతూ పారమాత్మిక ఐశ్వర్య సుఖములను కోసం కూడా కావలసినవన్నీ కూడా ఆయన అందిస్తాడు అనేది మనకి ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం రెండిట్లోనూ బోధపడుతున్న విషయం అదే. కాబట్టి ఐహిక సుఖాలను కావలసిన భోగాలను అందిస్తూ వాటి ద్వారానే శాశ్వత సచ్చిదానంద స్వరూపాన్ని చేరుకోవడానికి కావలసినటువంటి ఐశ్వర్యాన్ని, నివృత్తి ధర్మాన్ని కూడా పాటించగలిగిన వారికి వాటిని కూడా ప్రసాదిస్తూ వారిని ముక్తులను చేస్తున్నవాడు పరమాత్మ అనేది
మనకి ఈ నామంలో తెలుస్తుందన్నమాట. కాబట్టి ధర్మ మార్గమునే నమ్మిన ఇష్టపడేవాడు ఆయన ధర్మస్వరూపుడు కాబట్టి అటువంటి ధర్మ మార్గములో ప్రయాణించే వారందరినీ కూడా వారి యందు ప్రీతిని కలిగి వారందరూ కూడా తన ప్రియమైన వారు అని చెబుతూ అటువంటి వారి కోసం ఎప్పుడైనా నేనుంటాను. అందుకనే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పినప్పుడు బద్ధులైన వారి కోసం ధర్మ సంస్థాపన చేయడం కోసం మళ్ళీ మళ్ళీ ప్రతి యుగంలో అవసరమైనప్పుడల్లా కూడా నేను ఉద్భవిస్తూనే ఉంటాను, అవతరిస్తూనే ఉంటాను అని పరమాత్మ మనకి భగవద్గీతలోనే బోధించేశాడు. కాబట్టి ధర్మాన్ని నమ్ముకున్న వారి కోసం ఎల్లప్పుడూ ఆయన తోడుగా ఉంటాడు. ధర్మం తప్పిన వారిని శిక్షించడానికి వస్తాడు. రెండు చోట్ల 2 సమయాల్లో ఇద్దరి కోసం ఆయన ఉన్నాడు. వీరిని కాపాడడానికి, వారిని రక్షించడానికి, వారిని శిక్షించడానికి. ఈ విధంగా ధర్మబద్ధమైన జీవనాన్ని చేయాలి అనుకున్న వారికి తప్పకుండా భగవత్ప్రాప్తి కలుగుతుంది అనేది మనం ఈ శ్లోకంలోని నామాల ద్వారా తెలుసుకోగలిగినటువంటి విషయం.